అవార్డ్ విన్నింగ్ సాంగ్సా, కమర్షియల్ సక్సెస్? అసలుకి అవి రెండు ప్రాపర్ కాదేమో అనుకుంటా. జనాలకు నచ్చే పాట ఒక్కటే కొలమానం. కమర్షియల్ సక్సెస్ అంటే మేబీ జనాలకు నచ్చితేనే కమర్షియల్ సక్సెస్ కదా. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే కమర్షియల్ సక్సెస్కి డెఫినేషన్ మారిపోయింది. యూట్యూబ్ వ్యూస్తో మనం కొలుస్తున్నాం కమర్షియల్ సక్సెస్. మరి 100 మిలియన్స్ ఇట్లాంటి పాటలు ఉన్నప్పుడు ఒక 1 మిలియన్, నీలిమేఘంలోకి ఎన్ని ఉన్నాయండి? 1 మిలియన్. ఏ పాట అనేది కదా మీకు ఎంత కాలం జ్ఞాపకం. ఇప్పుడు 100 మిలియన్ పాటలు లాస్ట్ ఇయర్ వచ్చింది ఏదో అంటే ఎవరికి గుర్తుకులేదు, దీని తర్వాత వచ్చింది ఏదో గుర్తుకుంటుంది. బట్ నీలిమేఘంలో లాంటిది అలా కూడా కాదు. నేను కొలమానం చేసేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఇంతకు ముందు కూడా ఒక 10 పాటల వరకు రాసున్నాను నేను సినిమాలో రిలీజ్ అయినవి. ఈ 10 పాటల్లో అప్పుడప్పుడు మహా అయితే ఒక 2-3 మెసేజ్లు పెట్టడము అట్లా జరిగేదన్నమాట. బట్ నీలిమేఘంలో పాటకి నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్కి 1000 మెసేజ్లు వచ్చి ఉంటాయి. అందులో నాది కూడా ఒకటి. సో నాకు అసలు ఫస్ట్ టైం అర్థమైంది ఒక పాట నచ్చితే ఇలా ఉంటుంది అని చెప్పేసి. దాన్ని కొలమానంగా చూస్తాను. అంటే ఒక పాట వినడం ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఆ పాట ఎలా ఉండాలంటే ఆ పాట విన్న తర్వాత వీడికి మెసేజ్ చేయకపోతే అది మన తప్పేమో అన్న ఫీలింగ్ జనాలకు వచ్చే పాట నేను సక్సెస్ అనుకుంటాను.